श्रीकृष्ण परब्रह्मणे नमः। श्री सद्गुरु परमात्मने नमः। सर्वमहर्षिभ्यो नमः। कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबंध विनिर्मुक्ताः పదం గత్యంత్యనామయం. సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మలను నడుచుచున్నను వాని ఫలితమును త్యజించి వైచి జనన మరణ రూపమున బంధము నుండి విడుదలను పొందిన వారై దుఃఖరహితమున మోక్ష పదవిని పొందుచున్నారు. వ్యాఖ్య. మనీష అనగా ప్రజ్ఞ. బుద్ధియు ప్రజ్ఞయు కలవాడు కర్మఫలమును త్యజించునని ఇచ్చట చెప్పబడినది. దీనిని బట్టి కర్మలను ఆచరించుటకు పూర్వము వివేకము అత్యావశ్యకమని తేలుచున్నది. కర్మలను సకామముగా సంగముతో ఆచరించుట వలన కలుగు నష్టము, నిష్కామముగా నిస్సంగముగా ఆచరించుట వలన కలుగు శ్రేయము బాగుగా ఎరింగియున్న వాడే కర్మఫలములను త్యజించి ఉత్తమ పదమును పొందగలడు. వివేకము వలననే మనుజుడు కర్మలను నిష్కామముగా అనాసక్తముగా ఆచరింపగలడు. కనుకనే ఇచ్చట బుద్ధియుక్తులు మనీషులు మాత్రమే కర్మఫల త్యాగ సమర్థులగుదురని వచింపబడినది. నిష్కామ కర్మ ద్వారా చిత్తము శుద్ధము కాగా అట్టి నిర్మల చిత్తమున ఆత్మజ్ఞానము ఉదయించుటచే వారు జన్మబంధరహితులగుచున్నారు. దీనిని బట్టి కర్మ మార్గము మోక్షమునకు ఎట్లు ఉపకరించుచున్నదో ఇచ్చట స్పష్టీకరించబడినది. కర్మలచే మోక్షము కలుగునా అని కొందరు సందేహించవచ్చును. కానీ భగవానుడే దానికి ఇచ్చట సరి అయిన సమాధానము సంగిరి. కర్మలను ఫలాభిలాషారహితముగా అనాసక్తముగా ఆచరించువారు నిర్మల నిరుపద్రవ భవబంధరహిత మోక్షమును తప్పక నొందగలుగురని గీతాచార్యులు వచించిరి. జన్మబంధ వినిర్ముక్తాః. ఈ ప్రపంచమున ప్రతివారును బంధనమెట్లు తొలగునా అని విచారించుచున్నారు. అట్టి బంధ విముక్తికి భగవానుడి చెట్ట సులభోపాయమును వచించుచున్నారు. ఓ జీవులారా, మీరు బంధ విముక్తులై నిరామయమగు మోక్ష పదవిని పొందదలంతురేని కర్మలను నిష్కామముగా ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరింపుడు. దానివలన చిత్తశుద్ధి కలిగి ఆత్మజ్ఞానం ఉదయించి మీరు తప్పక మోక్షధామమును అలంకరించగలరు అని శ్రీకృష్ణమూర్తి భక్తులకు ఆశ్వాసం ఒసంగుచున్నారు. మనీషిణః. ఒకనికి ప్రజ్ఞ కలదా లేదా అని తెలుసుకొనుటకు ఉపాయము పాండిత్య ప్రకర్షను పరీక్షించుట కాదు, అతని ఆచరణమున నిష్కామ భావము అనాసక్తి ఉన్నవా లేవా అని చూచుటయే అగును. కర్మరహస్య బెరింగి లోకమున అనాసక్తముగా వ్యవహరించు వాడే వాస్తవముగా ప్రజ్ఞావంతుడు కానీ లౌకిక పాండిత్య దురంధరత్వము కలవాడు కాదు. పదం గత్యంత్యనామయం. ప్రపంచమున అనేక గొప్ప పదవులు కలవు. చక్రవర్తి పదవి, దేవేంద్ర పదవి మున్నగునవి. కానీ అవి ఎంత గొప్పవైనను సంసార చక్రాంతర్గతములే అగును. పుట్టుక చావు దుఃఖము యొక్క లవలేశమైనను లేనిది అయి బంధరహితమైనట్టి ఒకానొక పదవి కలదు. అది ఏ ఆత్మ పదవి, బ్రహ్మ పదవి. దానిని పొందుటయే ప్రతి జీవి యొక్క లక్ష్యము. దానిని పొందుటకు మార్గమేది? భగవానుడే ఆ మార్గమును ఇచ్చట సూచించినారు. ఫలాభిసంధిరహితముగా కర్మలను ఆచరించుచు చిత్తశుద్ధిని తద్వారా ఆత్మజ్ఞానమును బడయుటయే ఆ మార్గము. కావున విఘ్నుల దానిని అనుసరించి తరించుదురుగాక. ప్రశ్న. ప్రజ్ఞాశీలుర లక్షణము ఏమి? ఉత్తరము. నిష్కామ కర్మాచరణము. ప్రశ్న. అట్టి నిష్కామ కర్మాచరణముచే వారు దేనిని పొందుదురు? ఉత్తరము. జన్మబంధరహితులై వారు నిరామయమగు మోక్షపదమును పొందుదురు. ప్రశ్న. ఆత్మపదము ఎట్టిది? ఉత్తరము. జన్మబంధము లేనిది, నిరామయము, దుఃఖవర్జితము అయినది. అట్టి మోక్షస్థితిని జనులు ఎప్పుడు పొందగలరో నిరూపించుచున్నాడు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. అర్జున,
నీ బుద్ధి ఎప్పుడు అజ్ఞానమును మాలిన్యమును దాటివేయునో అప్పుడికని వినవలసిన దానిని గూర్చియు వినిన దానిని గూర్చియు నీవు విరక్తిని కలిగి ఉందువు. వ్యాఖ్య: జీవుని లక్ష్యము మోహమును దాటి ఆవలకు పోవుటయే. ఆ మోహమునకే అజ్ఞానము, మాయ, ప్రకృతి మున్నగు పేర్లు కలవు. తమస్సునకు ఆవల పరమాత్మ కలడు. తమసస్తు పారే అను వేదవాక్యము ఈ సత్యమునే బోధించుచున్నది. ప్రకాశరూపముగు ఈ పరమాత్మను చేరవలనని అడ్డుగానున్న మోహమును దాటివేల్సి ఉన్నది. నిష్కామ కర్మాచరణ ద్వారా, శ్రవణ మనన నిధిధ్యాసన రూప ఆత్మ విచారణ ద్వారా అకార్యమును సాధించవలను. ఈ ప్రకారముగా బుద్ధిని ఎప్పుడు ఈ అజ్ఞాన మాలిన్యమును దాటిపోవునో ఆవలకల పరమాత్మ సాన్నిధ్యమును చేరునో అప్పుడిక ధ్యేయ వస్తువునందే అది రమించుచుండును. కావున శ్రవణాదులందు ఆసక్తి లేకయుండును. అయితే అది సాధ్య వస్తువు పొందిన వారిని గూర్చి చెప్పబడినదే కానీ సాధకులను ఉద్దేశించి చెప్పబడినది కాదు అని ఎరుంగవలను. సాధకులు శాస్త్ర శ్రవణాదులను తప్పక చేసియే తీరవలను. మోహ కలిలం అని చెప్పినందువలన జనుల హృదయమందు అజ్ఞానమను మురికి చేరియున్నదని దానిని ప్రయత్నపూర్వకంగా నిష్కామ కర్మాచరణాదుల ద్వారా ఆత్మ విచారణ ద్వారా తొలగింపుమని ఆత్మ సాక్షాత్కారము నొందవలయుననియు స్పష్టపడుచున్నది. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. నానావిధములగు శ్రవణాదులచే కలత చెందియున్న నీ బుద్ధి ఎప్పుడు చలింపనిదై పరమాత్మ ధ్యానమందు స్థిరముగా నిలిచియుండునో అప్పుడు నీవు ఆత్మసాక్షాత్కారమును పొందగలవు. వ్యాఖ్య: వేదములందు ఈ ఫలితముకై ఈ కర్మను చేయుము అని ఈ ప్రకారముగా చెప్పబడిన అర్థవాద రూపములైన వాక్యములు అనేకములను వినుట వలన బుద్ధి ఒకదానియందును స్థిరత్వమును పొందక కలత చెందియుండును. అట్టి బుద్ధి ఎప్పుడు వానిని త్యజించి తత్వ విచారణచే అజ్ఞాన మాలిన్యమును దాటి ఇహలోక పరలోక భోగాదులందు ఆసక్తి వదిలి విక్షేపమును పారద్రోలి పరమాత్మ ధ్యానమందే స్థిరముగా నెలకొనియుండునో అప్పుడే మనుజుడు ఆత్మసాక్షాత్కారమును పొందగలడని ఇచ్చట తెలుపబడినది. అట్టి స్థితియే యోగమని పేర్కొనబడినది. ఇచ్చట తెలుపబడిన యోగ శబ్దమునకు ఐక్యము, జీవాత్మ పరమాత్మల కలయిక అని అర్థము. బుద్ధి ఆత్మయందు విలీనమగుటయే ఈ యోగము. అనేక బోధలు విని కలతనొందియున్న బుద్ధి తుట్టతుదకు విచారణచే దృశ్య విషయముల నుండి మరలి బుద్ధికి సాక్షిగానున్న ఆత్మయందెప్పుడు నిశ్చలముగా ధ్యానమగ్నమైయుండునో అప్పుడు ఉప్పు కళ్ళు సముద్రమునందు కలియునట్లు ఆత్మయందు విలీనమై పరమశాంతిని ఆనందమును పొందును. అప్పుడే యోగము సిద్ధించును అని భగవానుడు ఇచ్చట సెలవిచ్చిరి. చిత్తము చపలముగానున్నచో ధ్యానము కాని యోగము కాని సంభవింపవని ఇచ్చట స్పష్టముగా నిరూపింపబడినది. కనుకనే నిశ్చల, అచల అను 2 విశేషణములను చేర్చబడినవి. చేయి వణుకుచున్నచో లేక దారపు కొన సన్నగా లేనిచో ధూది రంధ్రమున ఆ దారమెట్లు ప్రవేశింపదో అట్లే ఏకాగ్రత నిర్విషయత్వము లేనిచో బుద్ధి ఆత్మయందు ప్రవేశింపదు. కాబట్టి సాధకుడు శ్రవణము ఒకంత చేసి మనన నిధి ధ్యాసనములు విక్కుటముగా చేయవలను. మరియు శ్రవణముతోనే పని పూర్తి చేయరాదు, మననాదులను కూడా జరపవలను. కొద్దిగా విని ఎక్కువగా ఆచరింపవలను. ఇంకను దృశ్య విషయముల నుండి భోగముల నుండి చిత్తమును మరలిచి అంతర్ముఖమునర్చి ఆత్మయందు స్థాపితము చేయవలను. చిత్తమేకాగ్రత కలిగియుండవలను. చపలత్వమును వీడి ధ్యేయాకారమందే నెలకొని ఉండవలను. మనుజుడు ఆత్మసాక్షాత్కారమునెప్పుడు పొందగలడని ప్రశ్నకు ఈ శ్లోకము జవాబు చెప్పబడినది. ఆత్మానుభూతికి కాల నియమము లేదు. ఎప్పుడు చిత్తము విషయం విముఖత్వమును ఏకాగ్రతను పొందగలుగునో అప్పుడే మోక్షస్థితిని అది పడేయగలగదు.
కనుకనే యదా ఎప్పుడు, తదా అప్పుడు అని 2 పదములిచ్చట ఉపయోగింపబడినవి. ప్రశ్న: జీవ బ్రహ్మైక్య రూపమగు యోగము మనుజునకు ఎప్పుడు సిద్ధించును? ఉత్తరము: బుద్ధి ఎప్పుడు నిశ్చలమై నిర్విషయమై ఆత్మధ్యానమందు స్థిరముగా నుండునో అప్పుడే జీవ బ్రహ్మైక్య రూపయోగము సిద్ధించును.